కల్పతరువు ధారావాహిక 7వ భాగం. రచన సురేఖ పులి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: సత్యలీల పెళ్లి డిఎస్పి విశ్వంతో జరుగుతుంది. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బాంబు దాడిలో విశ్వం మరణిస్తాడు. ఒంటరిగానే ఉండాలని నిర్ణయించుకుంటుంది సత్యలీల. చండీగఢ్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకుంటుంది. పక్క పోర్షన్ అచలాదేవితో పరిచయం ఏర్పడుతుంది సత్యలీలకి. అచల తన భర్త త్యాగేశ్వరిని సత్యలీలకి పరిచయం చేస్తుంది. నిజానికి అచల భర్త మరణించడంతో అత్తగారి ప్రోద్బలంతో మరిది త్యాగేశ్వరితో వివాహం జరిపిస్తారు. ప్రజ్ఞ, పృథ్వీధర్లు బావమరదళ్ళు. పెళ్లికి ముందే ప్రజ్ఞతో కలవాలని కోరుతాడు పృథ్వీధర్. ఒప్పుకోదు ప్రజ్ఞ. పెళ్లి ప్రస్తావన తెస్తే తప్పించుకుంటాడు పృథ్వీధర్. ప్రజ్ఞ ఆరోగ్యం బాగుండకపోవడంతో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కి మకాం మార్చాలనుకుంటాడు ఆమె తండ్రి నారాయణ. కుట్లు అల్లికల ట్రైనింగ్ కోర్సులో జాయిన్ అవుతుంది ప్రజ్ఞ. మ్యూజిక్ క్లాస్లో కూడా చేరుతుంది. తనను కొందరు ఆకతాయిలు వేధిస్తున్న విషయం తండ్రి స్నేహితుడు కేశవరెడ్డితో చెబుతుంది ప్రజ్ఞ. ఆమెకు సహాయంగా ఆనందిని ఉండమంటాడు కేశవరెడ్డి. త్యాగితో విడాకులు తీసుకోవాలనుకుంటున్నట్లు చెబుతుంది అచల. సత్యలీలతో పరిచయం పెరిగాక తనకు మరో స్త్రీతో సాన్నిహిత్యం ఉన్నట్లు చెబుతాడు త్యాగి. అచల విడాకుల విషయంలో తన అన్న స్నేహితుడు లాయర్ శరణ్జీత్ సింగ్ని ఒప్పిస్తుంది సత్యలీల. ఇక కల్పతరువు ధారావాహిక 7వ భాగం వినండి. అనుకున్న రోజు రానే వచ్చింది. అంతా ప్లాన్ ప్రకారం టాక్సీలో ఉదయం 6ంటికి బయలుదేరారు. విద్య, ధనం, సంస్కారం కలిగిన స్త్రీతో తన ప్రియురాలి పరిచయం కాబోతున్న ఊహ పిచ్చి సంబరంగా ఆకాశ వీధిలో రెక్కలు లేకపోయినా ఎగిరే శక్తివంతంగా ఉంది త్యాగి పరిస్థితి. రమ్యమైన ప్రకృతి, ఆకుపచ్చ కొండలతో కరచాలన స్నేహం చేయాలనే తపన కలిగిన మబ్బులు, చల్లగా హాయిగా శరీరాన్ని స్పృశిస్తున్న గాలి, హిమగిరి సొగసులు, చిగురించు మనసులు అంటూ కవి సి నారాయణ రెడ్డి గారి సినిమా పాట గుర్తొచ్చింది. సహజమైన సృష్టి అందాల అనుభూతులను ఆస్వాదిస్తూ కంప్యూటర్ అన్లిస్ట్ తన భర్త లేని లోటును స్మరించుకుంది. జీవితంలో మలుపు ఒక్కొక్కరికి ఒక్కొక్క రీత్యా గోచరిస్తుంది. అన్ని వేళలా పనులతో నిమగ్నమైన అచల ఇంట్లోనే ఖాళీగా ఉన్నది. అందరికంటే ఎక్కువ ఆతృత, ఆందోళన కలిగిన సత్యలీలపై నమ్మకం ఉన్న యథ స్పందన హెచ్చుతూ ఏమీ తోచని స్థితిలో ఉంది. సిమ్లా చేరుకున్నారు. విశ్వంతో హనీమూన్ వచ్చినప్పుడు మంచు కురుస్తూ ఉండింది. విశ్వం, ఎందుకని నన్ను వదిలిపోయావు? ఎంత వద్దనుకున్నా కళ్ళల్లో కన్నీరు సుళ్ళు తిరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో మంచు లేదు. ఈసారి సిమ్లా అందంగా లేదు. అంటే ప్రయాణికులకు ఇది సీజన్ కాదు. ఎండాకాలంలో సిమ్లా రావాలని ఎందరో యాత్రికులు ప్రయాసపడతారు. అలాంటి వారికి కొంత నిరాశే. కురిసే మంచుతోనే ఎంజాయ్మెంట్. సాయంత్రం చీకటి పడే వేళ మనాలి చేరుకున్నారు. హైదరాబాద్ మేడంజీ అంటూ పరిచయం చేశాడు జస్ప్రీత్ ప్రియుడు త్యాగి సోని. జస్ప్రీత్ కళగల వర్చస్సు, పుష్టిగల శరీరం, తెరగని చిరునవ్వు. ఆవు నేతితో రొట్టెలు, చోలే భటూరే, ఆలు మటర్ కూరతో రాత్రి భోజనం ముగిసింది. రాత్రి వేళలో చలి పెరిగింది. పాప సత్యలీలను అంటుకునే ఉంది. బాబు మాత్రం జస్ప్రీత్ ఇంట్లో ఫ్రీగా తిరుగుతున్నాడు. తండ్రి రెగ్యులర్గా జస్ప్రీత్ వద్దకు తెస్తాడేమో మరి. జస్ప్రీత్ 9 గంటల ప్రాంతంలో ఇంటి పని పూర్తి చేసి పడుకోవడానికి పక్కలు సర్దింది. కన్నవారిని కాదని వివాహితుడితో లేచిపోయి వచ్చింది. పాపం జస్ప్రీత్ ఎన్ని మాయమాటలు చెప్పాడో. సునాయాసంగా బుట్టలో పడ్డది. జస్ప్రీత్కు హిందీ రాదు. అయినా సైగలతో ఏదో చెబుతూనే ఉంది. ఆ మాట ఈ మాట తర్వాత, మీ ఇద్దరి జంట బాగుంది, మీరు ఇద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండండి అంది సత్యలీల. సంఘం పెళ్లి కాని జంటను ఒప్పుకోదు. 2 భార్యల పోషణ నాకు భారమే. మోయరాని బరువు ప్రకటించాడు త్యాగి. మీ ఇద్దరి భార్యల్లో ఎవరు కావాలో తెలుసుకోండి. మీ కష్టానికి నేను సలహా ఇవ్వగలను అంది సత్యలీల. సెకండ్ హ్యాండ్ అని తెలిసి కూడా బలవంతంగా ఇష్టంగా అచలను పెళ్లి చేసుకున్నాను. అమాయకురాలు జస్ప్రీత్ నన్ను నమ్ముకుంది చెప్పాడు త్యాగి. జస్ప్రీత్
కళ్ళు తుడుచుకున్నది. పిల్లల్ని ఏం చేయాలని సత్యలీల ప్రశ్న. ఏమో తెలీదు త్యాగి జవాబు. జస్ప్రీత్ చాలా బాధగా హర్యానీ భాషలో మాట్లాడింది. ఎవరికి వారే మౌనంగా ఉన్నారు. నేనొక సలహా ఇస్తాను, వింటారా? శ్రోతలిద్దరూ వింటామని తల ఊపారు. అచలకు విడాకులివ్వండి. పాపను తల్లి దగ్గరే ఉండనివ్వండి. బాబును మీరు పెంచుకోండి. జస్ప్రీత్ను పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకుని ధైర్యంగా జీవించండి చెప్పింది. అచల వాళ్ళ బంధువులు ఊరుకుంటారా? త్యాగి అనుమానం. ఆ భయం మీకనవసరం. మీ విషయం చూడండి. జీవితంలో దొంగలా బతకద్దు. స్వేచ్ఛగా శాంతియుతంగా ఎవరినీ మోసగించకుండా బతకాలి. అనుకున్నంత సులువు కాదు మేడంజీ. అచలతో విడాకులు తీసుకుంటే నేను వాళ్ల భవిష్యత్తు పోషణకై కోర్టు నిర్ణయించిన భరణం చెల్లించాలి. నా వల్ల కాని పని. నేను మామూలు మనిషిని. అవునా? మంచి లాయర్ని సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుందాం అంది సత్యలీల. సరే మేడంజీ. జరిగిన సంభాషణ జస్ప్రీత్కు అర్థమైనట్లుగా చెప్పాడు. పిరిగి జంట మౌనంగా ఆలోచించసాగారు. ఎంతో కొంత భరణం ఇస్తేనే కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. నేను ఇన్నాళ్ళు బతకలేక బతుకుతున్నా. నేను ఒక్క పైసా కూడా అచలకు ఇవ్వను రెట్టింపు గోజుతో అన్నాడు. సత్యలీల మనసులో అసహ్యం పేర్కొంది. ఏం మనిషి! అచల ఆస్తి నాశనం చేసి ఇప్పుడు చేతులు దురుపుకుంటున్నాడు. సరే, మ్యూచువల్ డైవోర్స్ పెడదాం. మరి లాయర్ ఖర్చులకు డబ్బులు జమ చేయండి. మనకు అనువుగా ఉన్న లాయర్ని చూద్దాం చెప్పింది. ఇక్కడ ప్రజ్ఞ వాళ్ళ ఇంట్లో. మన కోసం ఒక ఇల్లు కొనలేకపోయారు. ఎంతసేపు బిజినెస్ లాభాలు, ఎన్నాళ్ళు కిరాయి ఇల్లు అంది ప్రమీల. ప్రమీల కోరిక నెరవేరే దారి లేకపోయింది. స్వంత ఇంటికల నెరవేరాలని సమయావకాశం చూసి, కేశవ్ గారు, మా ఆయన అనుకున్నవన్నీ అంటే ప్రజ్ఞ, ఆరోగ్యం, చదువు అన్నీ సాధించారు. కానీ ఎందుకో ఇల్లు కొందామంటే మాట దాటేస్తారు అంది. ప్రమీల ఇచ్చిన కాఫీ తాగి కప్పు పక్కనే ఉన్న బలపైన పెట్టి, నారాయణ తన వంతుగా జీతం తీసుకుంటున్నాడు, కానీ వచ్చే లాభాల్లో వంతు తీసుకోక అంతా బిజినెస్ అభివృద్ధి కార్యక్రమంలోనే వెచ్చిస్తున్నాడు. నేను నామమాత్రంగానే ఉన్నాను చెప్పాడు కేశవరెడ్డి. అదే మాట నాతో చెప్పాలి కదా, నా మనస్సు కుదుటపడేది అంది ప్రమీల. ప్రజ్ఞ పెళ్లి విషయంలో బాగా దెబ్బతిన్నాడు. అందుకేనేమో ప్రతి పనిలో పట్టుదల రెట్టింపైంది. స్నేహితుడికి మద్దతు పలికాడు కేశవరెడ్డి. అవును, మా వారి పట్టింపు సరే. ప్రజ్ఞ చాలా వరకు కోలుకున్నది. ఈ మార్పునే మేము ఆశించాం. ప్రమీలమ్మ, నీతో ఒక విషయం చెప్పాలి. మీరు అన్యథా అనుకోవద్దు. పర్వాలేదు చెప్పండి. ప్రమీలకు ఆసక్తి పెరిగింది. నారాయణతో ముందే అన్నాను, కానీ ఒప్పుకోవడం లేదమ్మా. నాకు సంతానం లేరు. నేను ఒక్కడే. ఎంత నౌకర్లు ఉన్నా ఇల్లు కళ తప్పినట్లే ఉంది. మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి మా ఇంట్లోకి మారితే నాకు తృప్తిగా ఉంటుంది చెప్పాడు కేశవరెడ్డి. రెడ్డి సేట్, నేను కొత్త ఇల్లు కొనాలని అనుకున్న మాటను మీరు అపార్థం చేసుకున్నారు నొచ్చుకుంది ప్రమీల. అమ్మ, నాది సదుద్దేశం. మీరు అన్యథా అనుకోకండి. నా మాటల్ని వెనక్కి తీసుకుంటాను. నారాయణ నాకు తోబుట్టు లాంటివాడు. ప్రజ్ఞకు నేను పెదనాన్నగా భావిస్తాను. ఇంతవరకు మా వ్యాపారంలో మాకు ఎటువంటి పొరపత్యాలు లేవు, ఉండవు కూడా సంజయ్షి ఇచ్చుకున్నాడు కేశవరెడ్డి. ప్రమీల తనలో తానే ఇబ్బందిగా, పర్వాలేదు, ఇట్లాంటి విషయాలు నాకు తెలియవు. మీరు ఆయన్ని సంప్రదిస్తే మంచిది అంది. మారు మాట్లాడకు వెళ్ళిపోయాడు కేశవరెడ్డి. రాత్రి భోజనాల సమయంలో ప్రమీల నారాయణతో జరిగిన సంఘటన చెప్పింది. నారాయణ జవాబు ఇంకా రానేలేదు. ప్రజ్ఞకు తొందర హెచ్చింది. అమ్మా, కేశవరెడ్డి గారు నిజంగానే నాకు పెదనాన్న వల్లనే అనిపిస్తారు. వారి మాటల్ని పెడార్థం తీసుకోవద్దు. వారికి మాత్రం ఎవరున్నారు? మనం అందరము కలిసి ఒకే ఇంట్లో ఉంటే తప్పేంటి అంది. నేనేమన్నాను? పెద్ద నిర్ణయాలు ఇంటి పెద్దవాళ్ళు ఆలోచించాలి. నాన్న సమాధానం చెప్పాలి, నేను కాదు అంది ప్రమీల. ఎంత స్నేహితుడైనా లిఖితపూర్వకంగా ఒప్పందం కుదిరిన తర్వాత మనం నిర్ణయం తీసుకుందాం నారాయణ చెప్పాడు. నాన్న, కేశవరెడ్డి గారు చాలా మంచివారు. మనను ఆపదలో ఆదుకున్నారు. అలాంటి మిత్రులు చాలా అరుదు. ఒంటరితనం భరించలేక మనని సాయం కోరుతున్నారు చెప్పింది ప్రజ్ఞ. అందరూ మంచివాళ్లే, కానీ పరిస్థితులు మనిషిని కలుషితం చేయొచ్చు అన్నాడు నారాయణ. చాలాసేపు మౌనంగానే గడిచింది. కానీ అందరి మనసుల్లో ప్రశ్న జవాబుల పరంపర నడుస్తూనే ఉంది. ఇంకా ఉంది.
కల్పతరువు ధారావాహిక 8వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు .com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మన తెలుగు కథలు .com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.